మొదటి వీడియోలోని స్వయంభూ క్షేత్రమైన శ్రీ కార్యసిద్ధి గణపతిని మనం దర్శనం చేసుకున్నాం కదండి. ఇప్పుడు ఆయన తండ్రి మహాశివుని క్షేత్రాన్ని కూడా మనం వెళ్తున్నాం కదా. ఈ క్షేత్రానికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ క్షేత్రానికి సంబంధించిన క్షేత్రపాలకుడు వచ్చేసి జగన్నాథుడు. నమస్తే అండి అందరికీ. వెల్కమ్ టు వర్మ తెలుగు వ్లాగ్స్. ఈ సృష్టికి లయకారకుడు ఆ మహాశివుడు. శివుని ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని మన పెద్దలు అంటారు. మీరు ఈ వీడియో చూస్తున్నారనంటే మీకు పూర్తిగా శివానుగ్రహం ఉందనే చెప్పాలి. ఎందుకంటే దేశంలో మరెక్కడా లేని విధంగా గంగతో సహా స్వయంభూగా శివలింగంగా వెలిసిన పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా చోడవరం గ్రామంలో మాత్రమే ఉంది. సాధారణంగా దేవాలయాలకి కొంతమందిని చూసుకుంటే మనశ్శాంతి కోసం స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకొని ఒక 10 నిమిషాలు అక్కడే ఉండి ఏమైనా మనసులో కోరికలు ఉంటే కోరుకొని వెళ్ళడం జరుగుతుందండి. మరికొంతమంది ఈ దేవాలయాన్ని ఎవరు నిర్మించారు, ఎప్పుడు నిర్మించారు, దేవస్థానం వెనుకున్న చరిత్ర ఏమిటి, ఇక్కడ భగవంతుడు ఎలా ఆవిర్భవించారని కోణంలో ఆలోచిస్తారండి. నేను ఆ కోవకు చెందిన దాన్నే. మన చుట్టూ చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయండి, చరిత్రతో కూడిన దేవాలయాలు కూడా ఉన్నాయి. అటువంటి పుణ్యక్షేత్రాలని మీ ముందుకు తీసుకురావడమే నా ఈ సంకల్పం. మీరు ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్న వీడియోలు మీ ముందుకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు కూడా ఈ వీడియోని పంపించండి. చాలా పురాతనమైన దేవస్థానం అండి. 800 సంవత్సరాల చరిత్ర ఉంది. గర్భగుడి వచ్చేసి రాతితో నిర్మించబడి ఉంటుంది. చోళరాజులు పరిపాలిస్తున్న కాలంలోని అప్పట్లోని రాజుగారు శివభక్తుడట. అతనికి ఒకసారి కలలోని శివుడు కనిపించి, నీ కోటకు తూర్పున గంగాదేవితో సహా వెలిసి ఉన్నాను అని చెప్పారట. మన్నాడు ఆ ప్రదేశానికి వెళ్ళి తవ్వి చూడగా చుట్టూ గంగతో 4 అడుగులు ఎత్తైన శివలింగం కనిపించిందంట. అదే రోజు ఓ రైతు తన పొలం దున్నుతుండగా నంది, ద్వారపాలకుల విగ్రహాలు కూడా బయటపడ్డాయట. వెంటనే ఆ రైతు రాజు వద్దకు వెళ్ళి ఈ విషయాన్ని చెప్పగానే రాజు వెంటనే ఆలయ నిర్మాణానికి పూనుకున్నారట. గంగతో కలిసి ఉండటం వలన ఈ దేవాలయానికి గంగా గౌరీశ్వర ఆలయం అని నామకరణం చేశారు. ఆ తరువాత నుంచి ఈ ప్రాంతం పాడి పంటలతో వర్ధిల్లిందట. సాధారణంగా ప్రతి శివాలయంలోనే ఆ పరమేశ్వరుడు మనకి లింగ రూపంలోనే దర్శనమిస్తాడు కదా. అయితే ఈ పుణ్యక్షేత్రంలోనైతే 3 విధాలుగా విచ్ఛిన్నమై ఉంటుందండి. దానికి కారణం చోళులకి, తురుష్కులకి యుద్ధం జరిగిందంట అప్పట్లోని. ఈ తురుష్కులు యుద్ధానికి వచ్చేటప్పుడు ఎక్కడైతే స్వయంభూలుగా వెలిసిన పుణ్యక్షేత్రాలు ఉన్నాయో ఆ క్షేత్రాలన్నిటినీ శిథిలావస్థకు చేయటమే అప్పట్లో యుద్ధం ఎక్కువగా జరిగేదట. అలాగని ఈ క్షేత్రం పైన కూడా దండయాత్ర చేయగా శివాలయాన్ని చేయలేకపోయి లోపల ఉన్న గర్భాలయంలో ఉన్న శివలింగాన్ని అప్పట్లోని గుణపంతోనో దేంతోనో ధ్వంసం చేయటం వల్లండి ఇక్కడ శివలింగం ధ్వంసం అయిపోయింది. అంటే మనకి శివలింగం రూపంలో ఇక్కడ స్వామివారు ఉండరు. 3 భాగాలుగా విచ్ఛిన్నమైపోయి మనకి దర్శనమిస్తారు. ముందుగా మనం ఈ చుట్టూ ప్రాంగణం అంతా, దేవాలయానికి సంబంధించిన ప్రాంగణం అంతా కూడా ఒకసారి చూసి వద్దాము. తర్వాత స్వామివారిని దర్శనం చేసుకుందాం. ఇక్కడ అమ్మవారిది అష్టాదశ శక్తిపీఠంతో ఉన్న ఒక శిలాపథకం ఉంటుందండి. అమ్మవారి పక్కనే స్వామివారికి సంబంధించిన జ్యోతిర్లింగాలకు సంబంధించిన శిలాపథకం కూడా ఉంటుంది. చుట్టూ ప్రాంగణం చాలా బాగుంది. ఎందుకంటే అతి పురాతనమైన దేవస్థానం కదా. ఇక్కడ ఈ స్తంభాలు కూడా అన్ని స్తంభాలు ఒక విధంగా ఉంటే ఒక 4 స్తంభాలు మాత్రం వేరేగా ఉంటాయండి. దాని గురించి నేను తర్వాత చెప్తాను. ముందు చూద్దాం ఇదంతా. చుట్టూ ప్రాంగణం చూడండి ఇదంతా.
దేవతలు ప్రవేశించడం అంటారు. దేవతలు ప్రవేశించడం అయితే కాదండి, దేవత. అంటే అన్ని ఒక విధంగా ఉన్నాయి, 4 వేరేగా ఉన్నాయి. అదే. పంతులు గారు చెప్పింది నాకు క్లారిటీగా అర్థం కాలేదండి. మళ్ళీ నేను తర్వాత అడిగాను. అన్ని స్తంభాలు ఒక విధంగా ఉంటాయి, ఈ 4 స్తంభాలు మాత్రం వేరేగా ఉంటాయి. ఈ 4 స్తంభాలు దేవతలు ప్రతిష్ఠించారని చెప్తారంటండి. నాకు పంతులు గారు అయితే ఆవిదే చెప్పారు. ఇక్కడ ఈ 4 స్తంభాలు దేవతలు ప్రతిష్టాపన చేశారని చెప్పేసి మనకి స్థల పురాణం చెప్తుందమ్మా అనేసి. ఇక్కడ నందీశ్వరుడు కూడా ఏకశిలతో చెక్కిందేనండి. ఇక్కడ నంది చూడండి. దర్శనానికి వెళ్తుంటుంటే ఈ గర్భగుడికి వెళ్ళే ద్వారం అండి. ఇక్కడ క్షేత్రపాలకులు ఉంటారు, చండ ప్రచండ వచ్చేసి. లోపల ప్రాంగణం అంతండి. ఇక్కడ ఈ టెంపుల్ని చోళుల తర్వాత మత్స్యరాజులు కూడా నిర్మించినట్లుగా కూడా చెప్తారండి. స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళుతుంటుంటే మనకి ఎదురుగాన 2 చేప గుర్తులు ఉంటాయండి. అంటే ఈ దేవస్థానాన్ని అప్పట్లోని చోళరాజుల తర్వాత ఈ మత్స్యరాజులకు కూడా సంబంధం ఉందని చెప్పేసి ఇక్కడ ఉంటాయి. ఈ క్షేత్రానికి క్షేత్రపాలకుడు వచ్చేసి జగన్నాథ స్వామి అని చెప్పాను కదండి. గర్భాలయంలోనికి రాగానే మనకి ఎడమ చేతి వైపుగా స్వామివారు ఉంటారు, కుడి చేతి వైపుగా అమ్మవారు ఉంటారు. స్వామివారిని దర్శనం చేసుకుందాం రండి. స్వామివారి చరిత్ర గురించి ఇక్కడ దేవస్థానం సంబంధించిన పూజారి గారి ద్వారా మనం తెలుసుకుందాం. స్వామివారు స్వయంభూగా ఉన్నటువంటి ఈశ్వరుడు. స్వయంభూగా అంటే సాక్షాత్ భూ నుండి ఉద్భవించినటువంటి విగ్రహం. భీమాకారాలకి చాప గుర్తులు కూడా ఉంటాయి. స్వామివారు స్వయంభూగా 3 అడుగుల విగ్రహం ఉన్నప్పుడు ఎక్కడైతే స్వయంభావ విగ్రహాలు ఉంటాయో అక్కడికి వచ్చి స్వామివారిని చిన్నం చేసేస్తూ ఉండేవారు. అలాగే మన చోళవరం, అప్పట్లో ఈ ఊరిని చోళరాజుని పరిపాలించేవారు కాబట్టి చోళవరంగా ప్రసిద్ధి పొందిన చోళవరంకి వచ్చి స్వామివారిని చిన్నం చేసేయడం జరిగింది. మరి చిన్నం చేసేసిన విగ్రహం అభిషేకానికి పనికిరాదు కదా, ఇంకో విగ్రహాన్ని తీసుకొని ప్రతిష్ఠిద్దాం అని చెప్పి రాజులందరూ కూడా సంకల్పించుకుని కాశీ నగరానికి వెళ్ళి ఇంకో విగ్రహాన్ని తీసుకొని ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకునేసరికల్లా స్వామివారు యొక్క రాజుగారి కల్లో కనిపించి ఈశ్వరుడు నిరాకారుడు, నిరాకార శబ్దం ఈశ్వర శబ్దం అంటూ నాకు ఎటువంటి విగ్రహాలు వద్దు, ఈ విగ్రహాలకే పూజ చేయండి అంటూ కూడా అప్పటి నుంచి కూడా స్వామివారికి అటుపక్క గంగాదేవి, చుట్టూ ఉండేటువంటి గంగాదేవి, అటుపక్క ఈశ్వరుడు, ఇటుపక్క పార్వతీదేవి. అందుకే స్వయంభూ సమేత గంగా సమేత గౌరీశ్వర స్వామిగా ప్రసిద్ధి. అలాగే ఈ చుట్టూ కూడా గంగాదేవి ఎక్కడి నుండి వచ్చింది కాదు, ఎక్కడికి వెళ్ళేది కాదు, అక్కడితోనే పుట్టి అక్కడితోటే అంతమయ్యేటువంటి గంగాదేవి అనమాట. చుట్టూ కూడా ఒక 10 అడుగుల లోతు ఉండడం జరుగుతుంది. ఏదైనా వస్తువు పడిందంటే తిరిగి తీసుకోవడం కష్టము. అలాగే స్వామివారి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ అని చెప్పి ఎటువంటి కాలాలున్నా సరే నీరు తగ్గిపోవడం కానీ నీరు పెరిగిపోవడం అనేటువంటిది జరగదు. ఎప్పుడూ కూడా ఎల్లప్పుడూ 364 రోజులు కూడా పానమట్టానికి సమాంతరంగానే ఆ యొక్క గంగా అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అందుకే స్వయంభూగా వెలిసినటువంటి విగ్రహం కాబట్టి స్వయంభూ గంగా సమేత గౌరీశ్వర స్వామి. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ, అలాగే వంశపారపర్యం గుడి. కొడమంచిలి వంశస్థులు అలాగే సంగీత వంశస్థులు కూడా ఈ గుడి వంశాన్ని, అలాగే ఈ గుడి వినాయకుడి గుడి 2 గుళ్ళు కూడా 5 తరాల నుండి కూడా వంశపారపర్యంగానే జరుగుతూ వస్తున్నారు. ప్రత్యేక ఉత్సవాలు అంటే కార్తీక మాసం నెల రోజులు కూడా, అలాగే కార్తీక మాసంలో వచ్చేటువంటి మాస శివరాత్రికి లక్షపత్రి పూజ, లక్ష కుంకుమార్చన, స్వామివారికి శాంతి కళ్యాణము జరిపించడం జరుగుతుంది. అలాగే మర్నాడు శివరాత్రి రోజు విశేషమైన లింగోద్భోగాలాభిషేకములు, తర్వాత నాగవిల్లి చెరువులో నాగవిల్లి మహోత్సవములు, అలాగే 5వ రోజు పుష్పయాగము, పుష్పాంజలి అంటూ ఉంటారు. ఇటువంటి 5 రోజులు కూడా విశేషంగా స్వామివారికి యొక్క ఉత్సవాలు జరగడం జరుగుతూ ఉంటారు. చూశారు కదండి, 3 భాగాలుగా స్వామివారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు. వీలైతే మీరు స్వామివారిని దర్శనం చేసుకోండి, స్వామివారి కృపకు పాత్రదారులు కండి. చాలా బాగా అయిందండి స్వామివారి దర్శనం వచ్చేసి. ఇంకా దర్శనం అయిపోగానే బయటకు వచ్చేసాము. ఇదంతా స్వామివారికి టెంపుల్ బయట అండి, ప్రాంగణం అంతా బయట ఇలా ఉంటుంది. మీరు ఎవరైనా రావాలనుకుంటే మనకి విశాఖపట్నం నుంచి బస్సులు అవైలబుల్గా ఉంటాయి. చూసారు కదండి, స్వయంభూగా వెలిసిన పుణ్యక్షేత్రాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు ఇంకా మీకు రావాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.